కొన్ని నిమిషములు దేవుని వాక్యమును మనము ధ్యానం చేసుకుందాం. చదవడం లేఖన భాగము అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 11, 12 వచనము మరలా చదువుకుందాం. నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకము గాని మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. గడిచిన దినాలలో 3 మాటలు ఇందులో మనం ధ్యానం చేస్తూ వచ్చాము. విశ్వాస యొక్క మాటలు, విశ్వాస యొక్క ప్రవర్తన, విశ్వాస యొక్క ప్రేమ. ఈరోజు విశ్వాస యొక్క విశ్వాసం. ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము గాని మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. విశ్వాసములో ఎలా ఉండాలంట? మాదిరిగా ఉండాలి. విశ్వాసములో మాదిరిగా, విశ్వాసులకు మాదిరిగా. ప్రభునందు ప్రేమైన వారులారా, వాక్యం ఏం చెప్తుందంటే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలోనున్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరుగరా? దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఇదొక సవాల్. ఏమిటా సవాలు? మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకోనండి, మిమ్మల్ని మీరే పరీక్షించుకోనండి. ఎవరో చెప్పడం కాదు, మిమ్మల్ని మీరే. అసలు నాలో విశ్వాసం ఉందా? ఎవరికి ఈ మాట చెప్తున్నాడు? విశ్వాసులకే. ఎవరికి? దేవుని నమ్మిన వారికే. మీలో అసలు విశ్వాసం అనేది ఉందా? విశ్వాసం ఉంటే ఆ పనులు వేరు, విశ్వాసం ఉండేటటువంటి వారి క్రియలు వేరు. విశ్వాసం ఉంటే ఇలా ఉండరు అనేది మనకు మనమే పరీక్షించుకోవచ్చు. నేను విశ్వాసం గలదాననా కాదా? నేను విశ్వాసం గలదాననా కాదా? ప్రభునందు ప్రేమైన వారు, లూదియా ఏమన్నది? కరెక్టే. లూదియా ఏమన్నదంటే, అయ్యలారా, నేను విశ్వాసం గలదానని మీరు ఎంచినట్లయితే మా ఇంటికి రండి ఖచ్చితంగా. బలవంతం చేసిందంట. ఏమని బలవంతం చేసింది? నేను విశ్వాసం గలదానని మీరు ఎంచితే. చూడండి, ప్రభునందు ప్రేమైన వారులారా, విశ్వాస యొక్క లక్షణాలు కనపడాలా? ఏం కనపడాలా? విశ్వాస యొక్క లక్షణాలు కనపడాలా? విశ్వాసి ఎలా ఉంటాడో అది మాదిరి. విశ్వాసి ఎలా ఉంటాడు అనేది మాదిరి. ప్రభునందు ప్రేమైన వారులారా, మోడల్. దేవుని నమ్మిన నీకే దేవుని పైన, దేవుని మాట పైన విశ్వాసం లేకపోతే, అర్థమైంది ఈ మాట? దేవుని నమ్మిన నీకే, దేవుని నమ్మిన మనకే దేవుని పైన, దేవుని మాట పైన విశ్వాసం లేకపోతే నమ్మని వారి పరిస్థితి ఏంటి? ఎవరి పరిస్థితి? దేవుని నమ్మని వారి పరిస్థితి ఏమిటి? ఇంకో మాట నేను జ్ఞాపకం చేస్తాను, చూడండి. పరిశుద్ధ గ్రంథము నుండి పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 18 వచనం చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 18 వచనం. మరియు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడును పాపియు ఎక్కడ నిలుతును? చాలు.
మరియు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే, దుర్లభం అంటే చాలా కష్టమైతే, నీతిమంతుడే అంటే దేవుని నమ్మిన వాడే రక్షింపబడుట దుర్లభమైతే, కష్టమైతే, చాలా కష్టమైతే, ఆ తర్వాత భక్తిహీనులను పాపు ఎక్కడ నిలుస్తారు? ఇంకా మనమే నిలబడలేకపోతే వాళ్ళు ఎక్కడ నిలుస్తారు? దీని అర్థం దేవుని నమ్మిన మనకే దేవుని పైన, దేవుని మాట పైన విశ్వాసం లేకపోతే నమ్మని వారి పరిస్థితి ఏమిటి? ప్రభునందు ప్రియమైన వారు, మన విశ్వాసము ఇతరులకు ఎలా ఉండాలి? మాదిరికరముగా ఉండాలి. దేవుని నామ స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఫిలెమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4-6 వచనాలు కలిసి ఉన్నాయి, చదవండి. ఫిలెమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ అధ్యాయం ఉంటుంది, 4-6 వచనాలు చదవండి. నీ ప్రేమను గూర్చియు ప్రభువైన యేసు ఎడలను సమస్త పరిశుద్ధుల ఎడలను నీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు నేను విని నా ప్రార్థనలందు, నీకు కలిగి ఉన్న విశ్వాసము గూర్చి నేను విని నా ప్రార్థనల యందు నీ నిమిత్తము విజ్ఞాపనము చేయుచు ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తును బట్టి మీ యందున్న ప్రతి శ్రేష్టమైన వరము విషయమై నీవు అనుభవపూర్వకముగా ఎరుగట వలన ఇతరులు, ఈ మాట జ్ఞాపకించుకోండి, ఇతరులు నీ విశ్వాసమందు పాలివారగుట అనునది కార్యకారి కావాలని వేడుకొనుచున్నాను. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ఫిలెమోనుకు పౌలు ఉత్తరం రాస్తే ఏమంటున్నాడంటే, ఇతరులు నీ విశ్వాసమందు పాలివారగుట. ఏమిటంట? ఇతరులు నీ విశ్వాసమందు ఏమవుతున్నారంట? పాలువారు అవుతున్నారు. అసలు నీలో ఉన్న విశ్వాసమును బట్టి, విశ్వాసమును చూసి నేను ప్రార్థన చేస్తున్నా అంటాడు. నీలో ఉన్న విశ్వాసం చూసి ఏం గురించి? నీలో ఉన్న విశ్వాసము గురించి నేనేం చేస్తున్నాను? విజ్ఞాపన చేస్తున్నా. నీ విశ్వాసములో ఇతరులు ఏమవుతున్నారంట? పాలివారు అవుతున్నారు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ఇది మాదిరికరమైనటువంటి విశ్వాసం, మాదిరికరమైన విశ్వాసం. ఇతరులు నీ విశ్వాసము చూచినప్పుడు, జాగ్రత్త వినండి, ఇతరులు నీ విశ్వాసము చూసినప్పుడు ఏమనాలో తెలిసిన? అదిరా విశ్వాసం అంటే. ఏమనాలి? అది విశ్వాసం అంటే, అది నమ్మకం అంటే. నమ్మితే అలా ఉండాలి, విశ్వాసం ఉంచితే అలా ఉండాలి. ఇది ఇతరులు నీ విశ్వాసముందు పాలివారగుట, ఇతరులు చెప్పుకొనుట. ఇంకో మాట చూడండి, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 3-5 వచనాలు కలిసి ఉన్నాయి, చూడండి. నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు నీ కన్నీళ్లను తలంచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలెనని రేయింబగలు అపేక్షించుచు నీ యందు నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని నా పితరాచార్య ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. ఆ విశ్వాసము ఇది మనకు చాలా ప్రాముఖ్యం. ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యూనికేలోను వసించెను. అది నీ యందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఇటు చూడండి, అందరూ నా వైపు చూడండి. తిమోతికి 2వ ఉత్తరం రాస్తూ పౌలు ఏమంటున్నాడంటే, నీ యందు ఎటువంటి విశ్వాసం ఉందని నేను కనుగొంటున్నానంటే, నిష్కపటమైన విశ్వాసం ఉంది. ఏ విశ్వాసం ఉంది?
నిష్కపటమైన విశ్వాసం ఉందని నేను కనుగొన్నా. ఆ యొక్క విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయలోను, నీ తల్లి అయిన యూనికేలోను వసించుచున్నది. అది నీ యందును, జాగ్రత్త వినండి, మొదట నీ అవ్వ అయిన లోయలోను, నీ తల్లి అయిన యూనికేలోను విశ్వాసం. తిమోతి గొప్ప పరిచర్య చేయడానికి, తిమోతి పౌలుకు ఆత్మీయ కుమారుడు కావడానికి, నమ్మకమైన కుమారుడు, ప్రియమైన కుమారుడు కావడానికి, ప్రేమైన వారులారా, మొదటి పునాది ఎక్కడ పడిందంటే ఇంట్లో పడింది. మొదటి పునాది ఎక్కడ పడింది? ఇంట్లో. ఎవరిలో? వారి అవ్వలో. వారి అవ్వలో విశ్వాసము అవ్వలో నుండి ఎవరిలోకి వచ్చింది? తల్లిలోకి వచ్చింది. తల్లిలోకి వచ్చింది. తల్లిలో నుండి ఎవరికి వచ్చింది? కుమారుల్లోనికి. దేవుని నామమున స్తుతి కలుగును గాక. నీ విశ్వాసం నీ కుటుంబ సభ్యుల కన్నా మాదిరికరముగా ఉందా? అదే అందుకనే నువ్వు విశ్వాసము గలవాడవై ఉన్నావో లేవో నిన్ను నీవే పరీక్షించుకోనేది. నీ విశ్వాసము నీ కుమార్తెలో కార్యం చేయాలి. నీ విశ్వాసం నీ కుమారులలో కార్యం చేయాలి. నీ విశ్వాసమును బట్టి నీ కుటుంబ సభ్యులు విశ్వాసులుగా మారాలి. అవ్వను బట్టి అమ్మ, అమ్మను బట్టి కుమారుడు. ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయలోను, నీ తల్లి అయిన యూనికేలోను వసించుచున్నది. అది నీ యందును, నీ యందు సహా వసించుచున్నది. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. చూడండి పునాది ఎక్కడ పడిందో. అందుకని వాక్యం చెబుతుంది, ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షింపబడతారు. నీ విశ్వాసము, నీ విశ్వాసము తల్లి, నీ విశ్వాసము నీ కుమారుల్లో విశ్వాసం పెంపొందించేలా ఉన్నదా? తల్లులు ఆలోచన చేసుకోవాలి, తండ్రులు ఆలోచన చేసుకోవాలి, కుటుంబ సభ్యులు ఆలోచన చేసుకోవాలి. ఫిలేమోను యొక్క విశ్వాసంలో ఇతరులు పాలువారు అవుతున్నారంట. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన వారు, సమయంలో దేవుడు మనతో మాట్లాడుచుండగా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనము పరిశీలనగా విందాం, ఆలోచన చేద్దాం. అసలు మాదిరికరమైన విశ్వాసము, మాదిరికరమైన విశ్వాసము అంటే ఏమిటి? ఎలా ఉంటుంది? ఏమిటి మాదిరికరమైన? మాదిరి అంటే మనల్ని చూసి ఇతరులు ఈ యొక్క విశ్వాసమును అవలంబించేలా ఉండాలి అంటే మనం ఎలాంటి విశ్వాసం గలవారమో మనం ఉండాలి, ఎలా మనం నడుచుకోవాలి? మొదటిగా ప్రభునందు ప్రియమైన వారులారా, జరగక ముందే నమ్మడం. హల్లెలూయా. ఏమిటి చెప్పండి? జరిగినాక కాదు. ఏమి చెప్పండి? జరిగినాక కాదు, జరగక ముందే. ముందే. యోహాను సువార్త 20వ అధ్యాయము 29వ వచనం. యోహాను సువార్త 20వ అధ్యాయం 29వ వచనం. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ఆ యొక్క తోమాతో యేసు ప్రభు అంటున్నాడు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు. ఇది విశ్వాసం అంటే. చూడకుండా నమ్మడం అంటే జరగక ముందే నమ్మడం. జరగక ముందే నమ్మడం. విశ్వాసం అన్నది నిరీక్షింపబడే వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైన ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. లేవనే దాన్ని నమ్మడం. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన వారులారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చువాడు, దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలెను కదా. హల్లెలూయా. తను వెదకు వారికి ఫలము దయచేవాడని నమ్మవలెను కదా. ఎప్పుడు?
జరిగినాకనా? నమ్మకం అంటే ఏమిటి? జరగక ముందే చేసేది నమ్మకం. నమ్మకం. ప్రభునందు ప్రేమైన వాళ్ళ, దేవుని ఎదుకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియో, తను వెనక వారికి ఫలము దయచేవాడనియో ఏం చేయాలా? నమ్మవలేను కదా. మనకు తెలుసును వాక్యం, మనకు తెలుసును నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తమును సాధ్యమే. నమ్మవానికి సమస్తమును సాధ్యమే. నమ్ముట నీ వలనైతే, అది నమ్ముట నీ వలనైతే. ఎవరు చెప్పారు ఈ మాట? యేసు ప్రభువే చెప్పాడు. యేసు ప్రభువే చెప్పాడు. మార్కు సువార్త 9వ అధ్యాయంలో, మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వచనంలో, నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తమును సాధ్యమే అన్నాడు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రేమైన వారలారా, కాబట్టి మాదిరికరమైన విశ్వాసములో మొదటిది ఏమిటంటే జరగక ముందే నమ్మడం. ఏమి చెప్పండి? జరగక ముందే నమ్మడం. ఇదేమిటి? మాదిరికరమైన విశ్వాసం. జరిగిన తర్వాత కాదు, జరిగినాక ఎవడైనా నమ్ముతాడు. చూసిన తర్వాత కాదు. నువ్వు చూచి నమ్మావు, చూడక నమ్మిన వారు ధన్యులు అంటారు. ఎవరు ధన్యులు? చూడక నమ్మిన వారు ధన్యులు. ఎందుకు అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయినాడు? ఎందుకు అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయినాడు? చూడకుండానే నమ్మినాడు. ఆయన ఏం చేసినాడు? అతడు దేవుని నమ్మిన అది అతనికి నీతిగా. ఎప్పుడు ఆ మాట రాయబడిందో తెలిసిన? ఎప్పుడు ఆ మాట రాయబడింది? అతడు దేవుని నమ్మెను, అది అతని నీతిగా ఎంచబడను అని ఎప్పుడు రాయబడింది అంటే ఆది కాండంలోనికి రండి. ఎప్పుడు ఆ మాట రాయబడిందో మీకు జ్ఞాపకం చేస్తాను. ఆది కాండము 15వ అధ్యాయము 5వ వచనం. మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకొని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రమును లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి నీ సంతానమును అలాగునని చెప్పాను. అలాగునని చెప్పాను. అప్పుడు అతడు యెహోవాను నమ్మెను, ఆయన అతనికి నీతిగా ఎంచెను. ఎప్పుడు నమ్మాడంట? బయటికి తీసుకొని వచ్చి ఆకాశం వైపు చూడమని చెప్పి, నీ సంతానము ఇలా చేస్తా. ఎలాగూ? నీ చేతనైతే. ఏమంటారు చెప్పండి? ఇంతే కదా. ఇప్పటికీ లెక్క పెట్టలేకున్నారు. నక్షత్రాలు ఉన్నాయని ఎవరికి ఏ సైంటిస్ట్ కూడా ఇప్పటికి చెప్పలేకున్నారు. నీ చేతనైతే నక్షత్రం లెక్కించు, నీ చేతనైతే లెక్కించు, అలాగే నీ సంతానం చేస్తా. ఆ మాట అనగానే ఆ మాట నమ్మాడంట. దేవుని నామమున స్తుతి కలుగును గాక. అది అతనికి నీతిగా ఎంచబడింది. దేవుని నామమున స్తుతి కలుగును గాక. చూచి కాదు, చూడక నమ్మడం. విశ్వాసం అనేది, మాదిరికరమైన విశ్వాసం అనేది ఏమిటంటే చూడకుండా నమ్మడమే, జరగక ముందే నమ్మడమే. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. రెండవదిగా మాదిరికరమైన విశ్వాసంలో రెండవదిగా ఏమిటంటే కనిపెట్టి ఉండుట. ఏమిటి? కనిపెట్టి ఉండుట. కనిపెట్టడం అంటే ఎదురు చూచుట. కీర్తనలు 123వ కీర్తన మొదటి 2 వచనములు. కీర్తనలు 123వ కీర్తన మొదటి 2 వచనములు. ఆకాశమందు ఆసీనుడైన వాడా, నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. దాసుల కన్నులు తమ యజమాని చేతి తట్టును, దాసి కన్నులు తన యజమానురాలి చేతి తట్టును చూచునట్లు మన దేవుడైన యెహోవా మనలను కనుకరించు వరకు, మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. దేవుని నామమున స్తుతి కలుగును గాక. గట్టిగా స్తుతించండి. హల్లెలూయా. ఎంతవరకు?
కరుణించు వరకు మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు. ఇది ఎదురు చూడడం, ఇది ఎదురు చూడడం. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిరీక్షణ అంటే ఎదురు చూడడం, ఎదురు చూడడం, కనిపెట్టి ఉండడం. ఏం చేయడము? కనిపెట్టి ఉండడం. దాసుల కన్నులు తన యజమానుని చేతి తట్టును, దాసి కన్నులు తన యజమానురాలి చేతి తట్టును చూచున్నట్లు మన దేవుడిని యెహోవా మనల్ని కరుణించు వరకు, మన కన్నులు కరుణించు వరకు. జరిగిన ఒక చిన్న సంఘటన మీకు జ్ఞాపకం చేస్తాను. ఏమిటంటే, ఒక పట్టణంలో ఒక పెద్ద బ్యాంకులో, ఆ బ్యాంకులో అనేక ఉద్యోగులు ఉంటారు కదా, అందులో ఒక ఉద్యోగస్తుడు ఉన్నాడు. అందులో ఒక ఉద్యోగస్తుడు ఒక క్లర్క్ పనిచేసే గుమస్తా ఉద్యోగం చేస్తున్నాడు. మంచి విశ్వాసి, దేవుణ్ణి నమ్మినవాడు, దేవుని విశ్వాసం ఉంచినవాడు, అన్ని విషయంలో లోబడేటటువంటి వాడు. ఎవరైనా కూడా ఈ బ్యాంకులో ఉత్తముడు ఎవరంటే ఎవరి పేరు చెప్తారంటే అతని పేరే చెప్తారు. ప్రభునందు ప్రియమైన వారులారా, అతడు ఎదుర్కొన్నటువంటి ఒక సమస్య ఏమిటంటే అందరికీ ప్రమోషన్ వస్తుంది కానీ ఇతనికి మాత్రము ప్రమోషన్ రాలేదంట. జాగ్రత్త వినాలి. అందరికీ ప్రమోషన్ వస్తుంది, ఇతనికి మాత్రము ప్రమోషన్ రాలేదు. ఎందుకు ప్రమోషన్ రాలే? ఇతని పైన ఉన్నటువంటి వాడు ఇతను రాకుండా చేస్తాడంట. అందరికంటే పైన ఉంటాడు కదా, ఆ వ్యక్తి ఇతనికి ప్రమోషన్ రాకుండా చేస్తాడు. ఎంత చేసినా, ఎంత బాగా చేసినా. ప్రభునందు ప్రియమైన వారు, తోటి ఉద్యోగస్తులందరూ అంటున్నారు, ఏమి నీకు ప్రమోషన్ రాకుండా ఉండడము? ఒకసారి ఆ సార్ అడుగుపో, పోయి దగ్గర పోయి, సార్ నమస్తే సార్, ఏం సార్ ప్రతి ఒక్కరికి ప్రమోషన్లు వస్తున్నాయి, నాకెందుకంటే నేను నీకు ఇయ్యను, రానియను, ఆ సీట్లో నేనున్నంత వరకు నీకు ఆ ప్రమోషన్ రానియను, ఎట్లా వస్తుందో చూస్తా నేను. ఏం సార్ అంటే? అంతే. కారణం ఏంటో తెలిసిన, ఇతడు దేవుని నమ్మిన వాడని, ఇతడు దేవుని విశ్వాసం ఉంచిన వాడని. వాస్తవం, వాస్తవం. అయితే కనిపెట్టాడు, ఎదురు చూస్తున్నాడు. ఒకే ఒక మాట చెప్పాడు, నా దేవుడు నమ్మదగిన వాడు, నాకు ప్రమోషన్ ఎప్పుడైనా ఇస్తాడు, నాకు ప్రమోషన్ ఎప్పుడైనా ఇస్తాడు. ప్రభునందు ప్రియమైన వారులారా, అలా 2-3 ఏళ్ళు గడిచిపోయింది. ఇతని పేరు ఇతనికి బాగా పెరుగుతూనే ఉంది. ఇంకా ఒకనొక రోజు ఈ వ్యక్తి ట్రాన్స్ఫర్ అయిపోయాడు. ఈ వ్యక్తి ట్రాన్స్ఫర్ అయ్యి ఆ స్థానంలోకి ఇంకోడు వచ్చినాడు. వీడు ఎవరంటే వానికంటే ముండోడు, వానికంటే మూర్ఖుడు. ఈ స్థానంలో వచ్చినోడు ఇంతకుముందు వెళ్ళినటువంటి ఆఫీసర్ కంటే ఇంకా మూర్ఖుడు, ఇంకా దుర్మార్గుడు. జాగ్రత్తగానండి. ఇంత దుర్మార్గుడు. మిగతా వాళ్ళందరూ ఏమన్నారంటే, వాడే వీడేమిస్తాడు, ఇంకా వాడే ప్రమోషన్ ఇవ్వలే, వీడేమిస్తాడు అని అనుకుంటున్నారు. ఒకరోజు ఆ వ్యక్తిని పిలిచి ఏమన్నాడు తెలిసిన, నువ్వు నేను చేస్తున్నావే, నీకెందుకు ప్రమోషన్ రాలే? ఏమో సార్, ఆయన అన్నాడు నేనున్నంత వరకు నీకు ప్రమోషన్ రానియను అని అన్నాడంటే, ఇప్పుడే నీకు ప్రమోషన్ ఇస్తున్నా, దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఈ బ్యాంకులో ఉన్న వాళ్ళందరికంటే నీకు అత్యధికమైనటువంటి ప్రమోషన్, నా తర్వాత నువ్వే, దేవుని నామమున స్తుతి కలుగును గాక. కారణం ఏంటో తెలిసిన, వీనికి ట్రాన్స్ఫర్ అయిపోయిన ఇద్దరికి సరిపోదంట. ఇద్దరికి సరిపో. వాడు నీకు ప్రమోషన్ ఇవ్వకుండా ఉండడానికి నేను ఇస్తా, వాడు ఇయ్యలే కదా, నేను ఇస్తా. దేవుడు చూసిన కార్యం చేసినాడు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన వారులారా, ఎవరితో అయితే కాదనుకుంటారో వారితోనే దేవుడు గొప్ప కార్యం చేపిస్తాడు.
ఎదురు చూడడంలో ఉంది, కనిపెట్టడంలో ఉంది. వాక్యం చెప్తుంది చూడండి, పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు 25వ కీర్తన 3వ వచనం. కీర్తనలు 25వ కీర్తన 3వ వచనం. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడును సిగ్గునందడు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడును సిగ్గునందడు. తలదించుకునే పరిస్థితి ఎప్పుడు దేవుడు రానీయడు. ప్రభునందు ప్రేమైన వారులారా, రాజుల హృదయాలు దేవుని చేతిలో నీళ్ళ కాలువలో ఉన్నాయి. ఆయన తన చిత్త వృత్తి చొప్పున అంతే. విశ్వాసం ఉంచు, ఎదురు చూడు. ఒక క్షణంలో దేవుడిని జీవితాన్ని మార్చగలడు. హల్లెలూయా. కాలువకి నీళ్లు తిప్పడానికి ఎంత సమయం పడుతుందండి? ఎంత సమయం పడుతుంది? పార తీసుకొని అట్లంటే చాలు. లేకపోతే ఒక అడుగు అట్లంటే ఏమైపోతాయి? నీళ్ళన్నీ ఇట్లా మళ్ళుతాయి. ప్రభునందు ప్రేమైన వారులారా, నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని అహమును అణచి అధికారులను అధముల చేసిన నీకు అసాధ్యమైనది ఏమున్నది? అసాధ్యమైనది ఏమున్నది? యోరా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా. హల్లెలూయా. ఆయన కొరకు ఎదురు చూస్తే అసాధ్యమైన కార్యము సుసాధ్యం చేస్తారు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. యెహోవా నీ కొరకు ఎదురు చూసేవారు ఎవరు? సిగ్గునందడు. మాదిరికరమైన విశ్వాసంలో మొదటిగా చూడకుండా నమ్మడమే, జరగకముందే నమ్మడమే. రెండవదిగా ఎదురు చూడడమే, కనిపెట్టడమే. మూడవదిగా ప్రభునందు ప్రియమైన వారులారా, అసాధారణమైన కార్యములు చేయుట. అసాధారణ కారణం, సాధారణమైనవి కాదు. ఏమిటి? అసాధారణ కార్యములు చేయుట. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 17, 19 వచనం కలిసిన చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 17, 19 వచనములు. విశ్వాసమును బట్టి అబ్రాహాము శోధింపబడి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించెను. ఇస్సాకు వలననైనదే నీ సంతానమనబడును. ఇస్సాకు వలననైనది నీ సంతానమనబడును అని ఎవనితో చెప్పబడెనో ఆ అబ్రాహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై తన యొక్క కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతనిని మృతులలో నుండి మరలా. దేవుని నామము స్తుతి కలుగును గాక. హల్లెలూయా. మృతులలో నుండి మరలా పొందెను. ఇక్కడ అబ్రాహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించి ఏం చేశాడంట? దేవుడు చెప్పగానే నిర్ణయించుకున్నాడంట. ఇంకా నేను ఇది చేసినప్పుడు ప్రభువా, గమనించండి, మాట ఇచ్చింది దేవుడు. ఆ మాటలో ఇంకొక మాట ఇచ్చింది కూడా దేవుడే. నీకు సంతానం ఇస్తానని చెప్పింది దేవుడే. ఇంకొక మాట ఏమి ఇచ్చినాడు? ఇస్సాకు వలననైనదే నీ సంతానం అన్నాడు. ఎవరిని అడిగినాడు? ఇప్పుడు అర్థమవుతుందా? ఇస్సాకు వలననైనది నీ సంతానం అన్నప్పుడు మరలా ఇస్సాకును బలి ఇమ్మంటున్నాడే. బలిస్తే మళ్ళీ ఎట్టంగా మళ్ళీ ఇంకొక ఇస్సాకు పుడతాడా? అబ్రహాము 3 దినాల ప్రయాణంలో నలిగిపోయి, ప్రభునందు ప్రేమైన వారులారా, విరిగిపోయి ఒకటి అనుకున్నాడంట. దేవుడు మృతులను సహితము లేపుటకు
శక్తిమంతుడు, దేవుని నామమున స్తుతి కలుగును గాక, హల్లెలూయా అని ఎంచిన వాడై తన ఏక కుమారుణ్ణి అర్పించి కదా అని ఎంచిన వాడై. విశ్వాసం అనేది ప్రభునందు ప్రియమైన వారలారా అసాధారణ కార్యములు చేసేది, సాధారణమైనది కాదు. అది అసాధారణమా సాధారణమా? అవును కదా. ప్రభునందు ప్రియమైన వారలారా ఇస్మాయేలు గురించే ఎంత బాధపడ్డాడు అబ్రహాం. ఇస్మాయేలును వదిలిపెట్టంటేనే ఎంతో బాధపడ్డాడు. మరి ఇస్సాకును బలిమ్మంటే ఇంకెంత బాధ ఉంటుంది? 10 మంది కుమారులు ఉన్నారు యాకోబుకు. 11వ వాడు యోసేపు. 11వ వాడు యోసేపు చచ్చిపోయాడని చెప్తే 11వ వాడు 10 మంది ఉన్నారు, 12వ వాడు కూడా ఉన్నాడు, బెన్యామీను కూడా ఉన్నాడు. అప్పుడు ఏమంటాడంటే, నన్ను ఎవరు నా దగ్గరికి రావద్దు, నాతో ఎవరు మాట్లాడద్దు, నేను ఏడుస్తూనే నా కుమారుని యొక్క మృతుల లోకానికి వెళ్తా అంటే తాను ప్రేమించే తన కుమారుని గురించి యాకోబు యొక్క దుఃఖం అక్కడ కనపడుతుంది. తన ఏక కుమారుణ్ణి అర్పించి, ఇది సాధారణం కాదు, అసాధారణం. విశ్వాసం మనలో ఉంటే అసాధారణ కార్యములు చేస్తాం. కుమారుని ఇవ్వడానికి ఏం చేయలేదంట, వెనుక తీయక ప్రభునందు ప్రేమైన వల్ల. అందుకనే అబ్రహాం ఏమైనాడు, విశ్వాసులకు తండ్రి అయినాడు. సంపాదనలో 10వ వంతే ఇవ్వడానికి ముక్కుతండం, మూలుగుతండం. ఏ వంతు? 10వ వంతు ఇవ్వడానికే ఎన్ని వంకలు పెడతామో, ఎన్ని ఆలోచనలు చేస్తామో. ఎందుకు ఇవ్వాలని కొంతమంది, ఏం ఇక్కడే ఇవ్వాలని కొంతమంది, ఏం దీనికే ఇవ్వాలని కొంతమంది కదా, ఎన్నో. మరి కుమారుని ఇమ్మంటే కదా అసాధారణం. దేవుని కొరకు విశ్వాసం అనేది ఏంటో తెలిసిన, సాధారణమైన ఇది మామూలే అనేటట్టు కాదు. ఇంత కార్యమా? ఎట్లా చేసినాడు? విశ్వాసం. ఏమిటి చెప్పండి? ఏమిటి? విశ్వాసం. ఇంకా మీకు జ్ఞాపకం చేస్తాను. విశ్వాసము, మాదిరికరమైన విశ్వాసము అంటే అర్థం ఏమిటంటే, 1 జరగక ముందే నమ్మడం, 2 కనిపెట్టి ఉండడం, 3 అసాధారణ కార్యములు చేయడం, 4వదిగా ఇదే చివరిగా నిలకడగా ఉండుట. ఎట్లా? నిలకడగా ఉండుట మాదిరికరమైనటువంటి విశ్వాసం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 13వ వచనం. 16వ అధ్యాయం 13వ వచనం. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి. దేవుని నామమున స్తుతి కలుగును గాక. విశ్వాసమందు ఎలా ఉండాలంట? నిలకడగా ఉండండి. ఎటువంటి పరిస్థితులలో? శ్రమలలో, సమస్యలలో, పరీక్షలో. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడినట్టు, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధన వల్ల చేత పరీక్షకు నిలిచినదై. దేవుని నామమున స్తుతి కలుగును గాక. దేనికి నిలిచినదై? పరీక్షకు నిలిచినదై. విశ్వాసము పరీక్షింపబడకుండా అది విశ్వాసం కాదు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ఏం పడకుండా చెప్పండి? పరీక్షింపబడకుండా బంగారం అవుతుందా? ఎవరైనా నీ దగ్గరకు వచ్చి, ఇది హారము 2 లక్షలు అవుతుంది, ఈ హారము 2 లక్షలు అవుతుంది, తీసుకోండి, 1,00,000కే ఇస్తాను అనుకోని, అబ్బా ఇంత ఈజీగా వచ్చి తీసుకుంటారా? నీ దగ్గర డబ్బులు ఉంది, కొనే స్తోమత నీకుంది, అయినా తీసుకుంటావా? ఏం చేస్తావు? అది గోల్డ్, రోల్ గోల్డ్. ఎవరికి తెలుసు? పైన కోటింగ్. ఏం కోటింగ్ చెప్పండి?
బంగారు పూత, కోటింగ్ అంటే పూత కదా. ఎవరు తెలుసు? ప్రభునందు ప్రేమైన వారలారా, అంతకంటే అమూల్యమైన మీ విశ్వాసం. దేనికంటే? బంగారు కంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ సోదరుల చేత పరీక్షకు నిలిచినదై ప్రభు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు, మహిమ, ఘనత కలుగుటకు కారణమవుతుంది ఈ యొక్క విశ్వాసం. నిలకడగా ఉండే విశ్వాసం. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ఏ విశ్వాసము? నిలకడగా ఉండే విశ్వాసం. తొలగిపోయేది కాదు, కదిలిపోయేది కాదు, పడిపోయేది కాదు. ప్రభునందు ప్రేమైన వారలారా, ఎవడునూ నిన్ను తృణీకరింపనీయకము, విశ్వాసమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకము. అదే నా విశ్వాసం అంటే అని అనిపించుకోకూడదు. ఏది నీ విశ్వాసం? మరణ సమయంలో కూడా యేసు ప్రభు ఏమన్నాడు తన శిష్యులను చూసి? చెప్పండి. మరణ సమయంలో అంటే సముద్రపై తుఫాన్ చెలరేగింది, ధోని అలల చేత నింపబడింది. ఇప్పుడు శిష్యులు ఏమి నడిచినారు? ప్రభువా నశించిపోతున్నాం, ప్రభువా రక్షించు అన్నారు. యేసు ప్రభు లేచి గాలిని సముద్రమును గద్దించగా అది ఏమైంది? నిమ్మలమైపోయింది. ఏమన్నాడు? నీ విశ్వాసం ఎక్కడ? నీ విశ్వాసం ఎక్కడ? ఏ సమయం అది? ఏ సమయం అది? ఇక కొంచెంసేపు ఉంటే మునిగిపోతాం, చచ్చిపోతాం. అయినా కూడా ఏమన్నాడు యేసు ప్రభు? నీ విశ్వాసం ఎక్కడ? అని అర్థం ఏంటి తెలిసిన? నేను ఇక్కడుంటే, నేను మీ దగ్గర ఉంటే మీకెందుకంత భయం? మీకెందుకంత భయం? ప్రభునందు ప్రేమైన వారలారా, అది లోకంలో మన విశ్వాసము ఇతరులకు చులకన కాకూడదు. మన విశ్వాసము ఇతరులు లెక్క లేకుండా చేయకూడదు. ప్రభునందు ప్రేమైన వారలారా, నిలకడగా ఉండే విశ్వాసం. ఎటువంటి విశ్వాసము? నిలకడగా ఉండే విశ్వాసం. యోబులాగా. ఎవరిలాగా? యోబులాగా. యోబు ఏమన్నాడు? అది కూడా అన్నాడు. యోబు ఏమన్నాడంటే, ఇదిగో ఆయన నన్ను చంపినను, దేవుని నామమున స్తుతి కలుగును గాక. యోబు గ్రంథము 13వ అధ్యాయము 15వ వచనం. యోబు గ్రంథం 13వ వచనం. ఇదిగో ఆయన నన్ను చంపినను, నేను ఆయన కొరకు కనిపెట్టుచు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ఇది నిలకడగా ఉండే విశ్వాసం. ఏమిటంట? ఆయన నన్ను చంపినను. యోబులాగా. శత్రుకు మేషకు అబేద్నెగోలాగా. ఎట్లంట? ఎవరిలాగా? శత్రుకు మేషకు అబేద్నెగోలాగా. ఏమన్నారు వాళ్ళు? అది దానియేలు గ్రంథం 3:17 వచనం. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపనీయము, నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. ఒకవేళ ఆయన రక్షింపక పోయినను. ఇది నిలకడమైనటువంటి విశ్వాసం. ఏ విశ్వాసము? నిలకడైన విశ్వాసం. జరిగినా జరగకపోయినా, వచ్చినా రాకపోయినా, బాగుపడినా బాగుపడకపోయినా అంతే. యోబులాగా, శత్రుకు మేషకు అబేద్నెగోలాగా, దానియేలులాగా. ప్రభునందు ప్రేమైన వారలారా, దానియేలు గ్రంథం 6:10 వచనం. ఇట్టి శాసనము సంతకం చేయబడినని దానియేలు తెలుసుకొనినను. ఏ శాసనం అది? మరణ శాస్త్రం ఉన్నా నిలకడగా ఉండట. దేవుని నామమున స్తుతి కలుగును గాక. దీని వలన జరిగింది ఏంటో తెలిసిన?
దీనివల్ల జరిగింది ఏమిటంటే దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 28వ వచనం చదవండి. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 28వ వచనం. నెబుకద్నెజరు శద్రకు మేషకు అబేద్నెగోయును వీరు దేవుడి పూజార్హుడు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. నెబుకద్నెజరు అనే రాజు, అన్య దేశపు రాజు, వీరి దేవుడు పూజార్హుడు అన్న. దానికి కారణం ఏంటి? వారి విశ్వాసం, వారి యొక్క విశ్వాసం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 26వ వచనం చదవండి. 26వ వచనం. నా సముఖమున నియమించినదేమనగా నా రాజ్యములోని సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దానియేలు ఎక్కువ. దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలెను. ఆయనే జీవము గల దేవుడు. ఆయనే జీవము గల దేవుడు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. దర్యావేషు అనే రాజు ఏమని ఒప్పుకుంటున్నాడు? ఆయనే జీవము గల దేవుడు. ఎవరిని బట్టి? దానియేలును బట్టి. ఎవరిని బట్టి? దానియేలు యొక్క విశ్వాసము ఒక రాజు నోట ఏం పలికిచ్చిందంటే ఆయనే జీవము గల దేవుడు. శద్రకు మేషకు అబేద్నెగోలు వారి విశ్వాసము నెబుకద్నెజరు నోట ఏం పలికిచ్చిందంటే వీరి దేవుడు పూజార్హుడు. పూజారుడు నమ్మితే అట్లా నమ్మాలరా. విశ్వాసం అంటే అదిరా. ప్రభునందు ప్రేమైన వారులారా, అది ప్రభునందు ప్రేమైన వారులారా గమనించండి. ప్రతిమకు మొక్కకపోతే, నమస్కరింపకపోతే ఎక్కడ పడేస్తాం? అగ్నిగుండంలో పడేస్తాం. ఏం చేయకపోతే? నమస్కారం. అలా చేయలే, నమస్కరించలే, మొక్కలే, డైరెక్ట్ చెప్తున్నారు. మరి చంపితే అది విశ్వాసం. అదేమిటి? విశ్వాసం. ప్రభునందు ప్రేమైన వారులారా, మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని పరీక్షించుకోనండి. ఎట్లా పరీక్షించుకోవాలా? మీ పిల్లల మెడలు చూడండి, మీ పిల్లల మొలతాలు చూడండి, మీ పిల్లల చేతులు కాళ్ళు చూడండి, మీ మెడలు చూసుకోండి ఏమున్నాయో. ఇమ్మానియేలు ఫోన్ చేసి ఏమన్నారంటే, కుమరంపల్లి అంకుల్ అందరూ ఏమంటున్నారంటే, బోరేసిన ఒక కోడన్న కోరుకుంటే ఎట్లా? ఏం కోరుకుంటదంట? ఆగతి. గంగమ్మ తల్లి ఆగతి కోరుకుంటుందంటే, నాయనా మీరు దేవుని నమ్మారు, దేవుని విశ్వాసం ఉంచారు, అది చేయకూడదు. వాస్తవం, అది చేయకూడదు. ప్రేమైన వారులారా, చేయలేదే, నిజం చేయలే, ఏది చేయలే. వారు ఇల్లు కట్టేటప్పుడు అందరూ అంటున్నారు ఆ దానమందిరం పైన ఇవ్వాలంట, కోడిని కోసి రక్తం ఇవ్వాలంట. చేసినారమ్మా మీరు? అప్పుడు చేయలే, మరి ఇప్పుడు ఎందుకు చేస్తారు? అప్పుడు చెప్పినట్టు విన్నారు కదా, ఇప్పుడు కూడా చెప్పినట్టు వినండి. మీకు మాంసమే కావాలంటే తెచ్చి పెడతాం, నాటుకోడే కావాలంటే ఏం చేస్తాం? కోసి పెడతాం. అలా చెయ్యం. ప్రభునందు ప్రేమైన వారులారా, చావుకే భయపడలేదే, మనం రోగానికి భయపడతాం, ఇతరులకు భయపడతాం, వాళ్ళకు భయపడతాం. ఏమైతుందో అంటాం. జాగ్రత్త వినండి, ప్రతి ఒక్కరు వినండి. ప్రభునందు ప్రేమైన వారుల, ఆయన ఆజ్ఞ లేకుండా వెంట్రుక కూడా కింద రాలదు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. నీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నాయి. ఆయన ఆజ్ఞ లేకుండా తల వెంట్రుక కూడా రాలదే. నీ ప్రాణం ఎట్టబోతుంది, నీ పిల్లల ప్రాణం ఎట్టబోతుంది. అతను ఏమైనా చేసుకో, అతని ప్రాణమును ముట్టబోతుంది. ఎవరితో చెప్పినాడు? సాతానుతోనే దేవుడు చెప్పినాడే. నీ ప్రాణం, నీ పిల్లల ప్రాణం ముట్టనిస్తాడు దేవుడు. నీలో ఏముంటే? విశ్వాసం ఉంటే. అందుకని మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీద పరీక్షించుకోనండి. ప్రభునందు ప్రేమైన వారులారా,
మా చిన్నుడు బతుకుతాడనే నమ్మకమే లేదు. వాస్తవం. నేను ఊర్లకు ఎద్దుల ఏనికి అట్ట కదిరేపల్లి అనేది ఈ యొక్క ముద్దునూరు పోయే రూట్లో కదిరేపల్లి ఉంది. అక్కడికి ఇంటికి వచ్చినప్పుడు ఫోన్లు ఏం వార్త వినవలసి వస్తుందో అనేటటువంటి విధంతోనే ఇంటికి వస్తూ ఉండేవాళ్ళు. ఆ రోజు ఇంటికి వచ్చే లోపల సుందరమ్మ ఏడుస్తుంది. ఏందా అంటే, మీ చేసి చెప్పిన మాట వినకుండా, ఎంత చెప్పినా వినకుండా పిల్లోని తీసుకుని పోయి ఈడొక తాయి తెప్పించింది, ఇక్కడొక తాయి తెప్పించింది, పిల్లోని చంపుకుంటారా, నాశనం చేస్తారా మీరేమన్నా అని చెప్పి పట తెంచేసినాం. పెద్దలు చెప్పిన మాట ఇంట్లోంచి దాటు నా కొడక అనేది మా చేసి. ప్రభునందు ప్రేమైన వాళ్ళ శక్తి కిందనైనా ఉంటా కానీ ఇది చెయ్యను. యెహోవా ఇచ్చాడు, దేవుడు ఇచ్చాడు, తీసుకుంటే దేవునికి మహిమ. దేవుని నామన స్తుతి కలుగును గాక. బ్రతికించాలనుకుంటే బ్రతికిస్తాడు. ఆయన సెలవు లేకుండా ఎంతగా రాలదే ప్రాణం పెట్టపోనిస్తాడు దేవుడు. ప్రభునందు ప్రేమైన వాళ్ళారా, మాదిరికరమైన విశ్వాసం. ఏ విశ్వాసము? నువ్వు ఎక్కడున్నావు తెలిసిన? అన్యుల మధ్యలో నువ్వు ఉన్నావు. మనమందరం ఎక్కడున్నాం? అన్ని జనాంగం మధ్య మనం ఉన్నాం. నాకు మీకు తేడా ఏముందిలే అనే మాట రాకూడదు. మేము అంతలే, మేము జ్వరం వచ్చే రోజులు పోతే పాఠశాల కట్టించుకుంటాము, తాయి తెప్పించుకుంటాము. మీరు కూడా ఏం చేస్తారు? మీరు అదే చేస్తారు. ఏం మీరు గొప్ప అని అనిపించుకోకూడదు. మేము కాళ్ళకు తాళ్ళు కట్టుకుంటున్నాం, మీరు కాళ్ళకి ఏం కట్టుకుంటున్నారు? తాళ్ళు కట్టు. ఏ తాళ్ళు? నల్ల తాళ్ళు కట్టుకుంటున్నాం. మేము బొట్టు పెట్టుకుంటున్నాం, నల్ల బొట్టు పెట్టుకుంటున్నాం. ఎరకాల్లో ఒకటి, అరిచేతిలో ఒకటి కదా, దిష్టి బొట్టు. ఏం బొట్టు? దిష్టి చుక్క పెట్టుకుంటున్నాం అని అంటున్నారు. ప్రభునందు ప్రేమైన వారులారా, నాకు ఒక గర్వము. మా స్నేహితుడు వినోదన్నం చూస్తే తెలిసిన తవితాకి ఇంతవరకు నల్ల బొట్టు అనేదే పెట్టలేదు. దేవుని నామన స్తుతి కలుగును గాక. తెల్లగా ఉంటది బిడ్డ, నల్ల బొట్టు పెడితే ఎంత బాగుంటది. బాగుంటుందా? బాగుంటుందా? అయినా కూడా అట్లాంటి చేయలే. దేవుని నామన స్తుతి కలుగును గాక. హల్లెలూయా. నీకు మాకు ఏ తేడా ఉంది లేబ్బా అని నీ విశ్వాసము తునీకరించకూడదు. విశ్వాసములో మాదిరిగా ఉండాలి. విశ్వాసంలో ఎలా ఉండాలి? మాదిరిగా ఉండాలి. నీ విశ్వాసమును బట్టి ఇతరులు దేవుని సన్నిధికి రావాలనే కానీ నీ విశ్వాసమును బట్టి ఇతరులు మేమంతే మీరంతే పో అన్నట్లుగా చులకనగా చూడకూడదు. ప్రభునందు ప్రేమైన వారులారా, సమయమందు దేవుని వాక్యం వింటున్న వారులారా, జరగక ముందే నమ్మడము మాదిరికరమైన విశ్వాసం. కనిపెట్టి ఉండడము మాదిరికరమైన విశ్వాసం. అసాధారణ కార్యములు చేయడము మాదిరికరమైన విశ్వాసం. నిలకడగా ఉండడము మాదిరికరమైన విశ్వాసం. అట్టి విశ్వాసం దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఈ విశ్వాసం ద్వారా నిత్యరాజ్యంలో దేవుడు మనకు స్థానం ఇచ్చును గాక. ఆమేన్. ఈ వాక్యం మన వినికిడిలో దేవుడు దీవించును గాక.